హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రావణి. ఈరోజు చాలా హెల్తీగా ఈజీగా అయిపోయి జొన్నతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను 2 కప్పులు జొన్నలు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటామో ఆ కప్పుతోనే మినపప్పు కూడా తీసుకోవాలి. అదే కొలత అండి. మీరు చిన్న గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్ కొలతనే తీసుకోండి. మినపప్పు కూడా నేను 2 గ్లాసెస్ జొన్నలు తీసుకున్నాను. అందులోకి 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. సేమ్ గ్లాస్తో 2 స్పూన్ల మెంతులు యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తుంది దోశ. వీటిని బాగా కడిగి 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలండి. మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేయండి, ఎందుకంటే జొన్నలలో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోండి. 8 అవర్స్ తర్వాత నీళ్ళు వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కాస్త రైస్ వేసుకోండి, లేదు అనుకుంటే ఓన్లీ జొన్నలు మాత్రం కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం జొన్నలు బాగా మెత్తగా అవ్వడానికి చాలా వాటర్ అయితే యాడ్ చేయాలండి. వాటర్ చేయకపోతే ఏంటంటే నూక వస్తుంది, దోశ అనేది విరిగిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేసేసి 8 నుంచి 10 గంటలు వదిలేసానండి. బాగా పులిసిన తర్వాత పిండి అనేది ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టి వేడయ్యాక దోశ వేసేసుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి, ఎందుకంటే దోశ అనేది అతుక్కోకుండా ఉంటుందనేసి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ మీదనే ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా ప్యాన్ మీద అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పల్చగా వేయండి దోశ. మందం వేసుకుంటే పిండి ఉంటుంది. మీకు నచ్చితే నెయ్యి లేదా నూనెతో మీకు ఏది ఇష్టమో అది వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చండి. ఇది ఎంతో హెల్తీ దోశ అండి. ఒక్కసారి టేస్ట్ చేశాక ఈ దోశలకే లైక్ చేస్తారు ఎక్కువ. హెల్తీ అండి. ఈ దోశకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ, పల్లి చట్నీతో ట్రై చేయొచ్చు. నేను చికెన్తో కూడా ట్రై చేశానండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ శ్రావణి యూట్యూబ్ ఛానల్.